हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। मम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनित्य नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतः। हरे कृष्ण। ఒక్క నిమిషము. సో లాస్ట్ క్లాస్ లో 10వ అధ్యాయం చర్చించుకున్నాము. సో ఆయన మెయిన్ ఇక్కడ 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం విన్న తర్వాత ఈ 10వ అధ్యాయంలో ఆయన విభూతులు చూసిన తర్వాత అర్జునుడు ఆయన విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నాడు అనమాట. సో మొదటి 8 శ్లోకాలలో 9 నుండి 10 శ్లోకాలలో విశ్వరూపం గురించి సంజయుడి యొక్క వివరణ. 31 నుండి 34 ఈ యుద్ధంలో ఇప్పటికే శ్రీకృష్ణుడు గెలిచాడు మరియు అర్జునుడు కేవలం శ్రీకృష్ణుని సాధనంగా మారి పేరు ప్రతిష్టను తీసుకోవాలి. సో ఆయన కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండాలి అని ఇక్కడ చెప్తారు. 35 నుండి 46 ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడి ప్రార్థనలు. 47 నుండి 55 శ్లోకాలలో శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని 2 చేతుల రూపాన్ని చూడగలరు. సో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది కొద్దిగా సైడ్ టాపిక్. భగవంతుడు మనకి 3 దశలలో వ్యక్తమవుతాడు. సో కొంతమంది భగవంతుడు బ్రహ్మజ్యోతి నుండి వస్తారంటారు, లేకుంటే బ్రహ్మము అంటారు. ఈ బ్రహ్మము భగవంతుడి యొక్క కాంతి అన్నమాట. ఆయన శరీరం నుండి వచ్చే కాంతి ఆ బ్రహ్మజ్యోతి అంటారు. ఆ బ్రహ్మజ్యోతి వ్యాపకమైన తత్వం. రెండవ దశ వచ్చేసి పరమాత్మ దశ. అది సర్వజీవుల పరమాత్ముడు సర్వజీవుల హృదయములందు నెలకొని ఉంటాడు. ఓకే. సో మన యొక్క కోరికలు, మన యొక్క కర్మలు ఆయనకి అన్ని తెలుసు. మూడవది భగవానుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. సో వీటి గురించి భగవానుడు ఓకే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయనతో ఈ 4 చూడొచ్చు. ఆయన దాంట్లో ఆయనకి నామం ఉంది, రూపం ఉంది, గుణాలున్నాయి, ఆయనతో పాటు లీలలు. ఇది చాలా స్పెషల్. ఓకే. ఇది కేవలం భగవంతుడితోనే ఈ లీలలు చేస్తారు భగవద్ధామంలో. పరమాత్మ అందరి హృదయాలలో ఉన్నారు. ఆయనకి చతుర్భుజ రూపం ఉంది, చతుర్భుజ విష్ణు రూపం. సో ఇక్కడ భాగవతంలో చెప్తారు ఆయన హృదయంలో ఎంత సైజులో ఉంటారంటే ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఉంటుందో అంత సైజు ఉంటుంది. ఓకే. కనీసం 8 ఇంచులు అని చెప్తారన్నమాట. సో ఇది ఈయనకి నామం ఉంది. ఆయన క్షీరోదక సాయి విష్ణు అంటారు. రూపం ఉంది, చతుర్భుజ రూపము.
ఆయనకి గుణాలు ఉన్నాయి, కానీ ఈయన లీలలు చేయట్లేదు భక్తులతో. మూడవది బ్రహ్మము, బ్రహ్మజ్యోతి కూడా అంటారు. ఇది సర్వవ్యాపకమైన తత్వం. దీనికి నామం ఉంది, అదే బ్రహ్మము. గుణము, అన్ని గుణాలన్నీ మనం ఈ భౌతిక జీవితంలో చూసే గుణాలన్నీ ఈ బ్రహ్మజ్యోతి నుండి వస్తున్నాయి. ఈ బ్రహ్మజ్యోతి భగవంతుడి యొక్క కాంతి. అతను ప్రతి అణువు మరియు ప్రతి బ్రహ్మాండంలో ఉన్నాడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థ బ్రహ్మ సంగత. సో భగవంతుడు ఈ బ్రహ్మము ద్వారా, ఆయన శక్తుల ద్వారా ప్రతి బ్రహ్మాండంలో ప్రతి అణువులో, పరమాణు ఇది కెమిస్ట్రీలో ఎప్పుడో 200 సంవత్సరాల కింద కనుక్కున్నది కాదు. ఆటమ్ అన్నది ఇది ఎప్పుడో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నారు. సో ఈ పరమాణు అనేది మన శాస్త్రాల్లో, వైదిక శాస్త్రాల్లో సనాతన ధర్మంలో ముందు నుండే ఉంది. కానీ పరమాణువు కూడా అది స్థిరంగా ఉండడానికి, అలానే బ్రహ్మాండము కూడా స్థిరంగా ఉండడానికి, ఎల్లప్పుడూ స్టేబుల్గా ఉండడానికి కారణము భగవంతుడు. సో ఇక్కడ మనము 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కృష్ణుడు ఆయన యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. సో ఈ జ్ఞానాన్ని అంతా విన్న తర్వాత 10వ అధ్యాయంలో అర్జునుడు ఆయన్ని కీర్తించాడు. కీర్తించి నీ విభూతులు చూయించన్నాడు. అంటే నువ్వు అన్నిట్లలో, ఇప్పుడు 10వ అధ్యాయంలో చెప్తాడు, మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత. నేను నా అవ్యక్త రూపమున సమస్తున ఆవరింపబడి ఉన్నాను. అంటే మొత్తం సమస్తాన్ని కవర్ చేసి ఉన్నాను. అన్ని జీవులు నాలో ఉన్నాయి, అంటే అందరూ నాలో ఉన్నారు. సో అది విన్న తర్వాత 10వ అధ్యాయంలో, అయ్యా నువ్వు అన్నిట్లలో ఉన్నావు, ఎక్కడెక్కడ ఉన్నావు నువ్వు, నీ శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానివల్ల విభూతులు, ఆ ఐశ్వర్యాలు ఎక్కడెక్కడ నీ ఐశ్వర్యాలు చూడగలుగుతావు అన్నావు. అది 10వ అధ్యాయం. మళ్ళీ సమస్తం ఆయనలోనే ఉందన్నారు. సమస్తంలో ఆయన ఉన్నాడు, సమస్తము ఆయనలో ఉంది. ఇదే యోగం, ఐశ్వర్యం. ఇదే మిస్టిక్ థింగ్ అన్నమాట. అంటే ఆశ్చర్యమైన విషయం. సో సమస్తములో ఆయన ఉన్నది 10వ అధ్యాయం. మళ్ళీ సమస్తము ఆయనలో ఉన్నది, ఆ విశ్వరూపంలో సమస్తం ఉన్నది ఇప్పుడు చెప్పబోతున్నారు. సరే, మళ్ళీ ఇది ఇప్పుడు 11వ అధ్యాయంలో ఆ ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. కానీ 2 ప్రశ్నలు ఎందుకు అడిగాడు? ఎందుకంటే 7వ అధ్యాయం నుండి కృష్ణుడు చిన్న చిన్నగా చెప్పాడు అనమాట ఈ 2 విషయాల గురించి. ఓకే, సమస్తంలో ఆయన ఉన్నది, సమస్తము ఆయనలో ఉన్నది. ఓకే, సో ఒకటేంది 7వ అధ్యాయంలో 4, 5, 6, 7, 8, 9 అలా సోమం సుఖంతో అవన్నీ అక్కడ చెప్తుంది. సో ఇక్కడ 7వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్పారు, భూమి రపోనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకారమితి యమ్మే భిన్నా ప్రకృతి రక్షిత. ఈ 5 పంచమహాభూతాల బుద్ధి, ఓకే, అహంకారము, మనస్సు, ఇవన్నీ ఆయన భిన్న ప్రకృతి అని చెప్పారు, సెపరేట్ ఎనర్జీ. దీనికన్నా పరాప్రకృతి ఇంకోటి జీవుడు. ఈ జీవులు ఏం చేస్తున్నారు? ఈ లోకాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. ధార్యతే జగత్ ఏదం జీవభూతం మహాభావో ఏదం ధార్యతే. అయితే ఇదంతా మళ్ళీ 7వ శ్లోకాలు ఏమన్నాడు? మత్తా పరతం నాణ్యత, నాకన్నా వేరే సత్యం ఒకటి లేదు, పరమైన సత్యం లేదు, నాకన్నా పెద్ద సత్యం ఆయన్నే పరమ సత్యము, ఆయన నుండే అంతా వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది? ఈ సర్వము మై సర్వం ఇదం ప్రోత్రం సూత్రే మనకి. ఎలా అయితే ముత్యాలు దారం పైన ఆధారపడి ఉంటాయో, సమస్త సృష్టి, ఓకే, అందరము భగవంతుడి పైన ఆధారపడి ఉన్నామన్నమాట. ఇంకా 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆదిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవతం. అందరూ ఆది దైవతం, ఆయననే ఆది దైవతం. అంటే అందరి దేవతలకు ఆయన్నే ఆది. సో ఎలా ఆది? ఆయన ఈ విశ్వరూపం నుండి ఈ ఆది దైవతం అంటే ఏంటంటే, ఈ సూర్యుడు, చంద్రుడు ఇత్యాది దేవతలు అందరూ ఈ విశ్వరూపంలో నుండి వస్తారన్నమాట. సో ఆ రూపాలు ఎవరిచ్చారు? ఆ జీవికి భగవంతుడు ఇచ్చాడు. ఓకే,
సో అదే ఆది దైవతం అని 8వ అధ్యాయంలో చెప్పాడు. సో విశ్వరూపం గురించి 8వ అధ్యాయంలోనే ఒక స్టేట్మెంట్ లో ఒక పదంలో చెప్పాడు అనమాట ఆది దైవతం అంటే అది. మళ్ళీ 9వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం ఎన్నోసార్లు. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమవుతుంది, అవ్యక్త రూపమున ఆయన మొత్తం సమస్తంలో ఆవరింపబడి ఉన్నాడు, అంతా ఆయనలో ఉన్నది. మళ్ళీ 10వ అధ్యాయంలో 6వ శ్లోకాలు చెప్పారు మహర్షులు, ఓకే, సప్త మహర్షులు, చతుష్కుమారులు, మనువులు, ఓకే, వీళ్ళందరూ ఆయన మనస్సు నుండి ఉద్భవించారు. దాని తర్వాత వీళ్ళు ప్రజాపతులయ్యి మనువులు ప్రజాపతులయ్యి లోకంలో అందరి ప్రజలను మానవ జాతిని తీసుకొచ్చారని చెప్పారు. మళ్ళీ 8వ శ్లోకాలో అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తతే, సమస్తము భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు నా నుండే వచ్చింది, నేనే మత్తా సర్వం, అన్నిటికీ నేనే మూల కారణంను అని చెప్పాడు. మళ్ళీ ఏమన్నారు 39లో, ఇదంతా లాస్ట్కి విభూతి యోగాలో అదే చెప్తున్నాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదం అర్జున, అన్ని జీవులకు బీజాన్ని నేనే అన్నాడు. ఓకే, మళ్ళీ భూతం చరాచరం కదిలే వాటికి కదిలిన దానికి మూలమైంది అన్నాడు. ఓకే, నా అంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, నా దివ్య విభూతులకు అంతము లేదు. ఓకే, ఏతతుద్దశేత ప్రోక్తో విభూతేర్ విస్తరోమయ, కానీ నేను కేవలము సూచన మాత్రంగా ఏదో కొద్దిగా చెప్పడానికి ఏదో ఉదాహరణ కొన్ని చెప్పాను, కానీ నాది చెప్పాలంటే ఎంతో విస్తారంగా ఎంతో ఉంది నా విభూతులు, అది అంతమే లేదు దానికి. ఇంకా ఇది కన్క్లూజన్ అన్నమాట 10వ అధ్యాయంలో. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ, శ్రీమదూర్జితం, ఓకే, ఈ సంపన్నం ఈ గొప్పమైన ఈ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నా యొక్క జస్ట్ తేజము ఒక అంశం నుండి వచ్చినాయి. మళ్ళీ లాస్ట్కి ఏమన్నారు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యామిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్, ఈ మొత్తం జగత్తంతా అన్ని జగత్తంతా నా ఒక అంశం నుండే ఉద్భవించినాయి, ఇంకా చెప్పడానికి ఏముంది అని ఇవన్నీ చెప్పాడు. సో ఇవన్నీ ఈ వైభవాలు, భగవంతుడి యొక్క దివ్య వైభవాలు వినేసి అర్జునుడు 11వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూద్దాం. సో అర్జునుడు అభ్యర్థన అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు కృష్ణుడిని, ఆయన విష్ణు. ఓకే, ఏమంటున్నాడు, అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యద్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మయా. సో ఏమంటున్నాడంటే ఈ పరమ, ఓకే, గుహ్య అంటే రహస్యమైన అధ్యాత్మ విద్యని విన్న తర్వాత నీ దయతో, మత్ అనుగ్రహ, నీ దయతో నేను నీ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విన్నాను. ఓకే, నీతో యత్ యోక్తం వచస్తేన, ఇది విని మోహోయం విగతో మమ, నా మోహం అంతా వెళ్ళిపోయింది. నాకు ఏదైతే ముందు మొదటి అధ్యాయంలో మోహం ఏదైతే ఉందో ఈ కుటుంబాలకి వీళ్ళకందరికీ ఆ మోహం అంతా వెళ్ళిపోయిందంట. ఎందుకంటే చెప్తున్నాడు కదా, అంతా నా సంతానమే, నేనే అందరికీ బీజము, నా నుండే అంత వస్తుంది అని అంటున్నాడు. సో ఈ మోహాలన్నీ మొదటి 6 అధ్యాయాల్లో ఎన్నో మోహాలు ఉండే, అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు శారీరకంగా, ఆయన శరీరానికి మళ్ళీ మళ్ళీ అంటాడు నేను ఇది చేయను, యుద్ధం చేయను, యుద్ధం చేయను అనేసి. ఆ మోహాలన్నీ పోయాయి అంటున్నాడు 10వ అధ్యాయం వరకు విన్న తర్వాత. ఓకే, ఇంకేమంటున్నాడు, భవ్యాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మయా వత్వ కమల పత్రాక్ష మహాత్మం జ్ఞాపి చావ్యయం. ఓ కమల పత్రాక్ష అంటే, అక్ష అంటే కనులు, ఆయన కనులు ఎలా ఉంటాయి, కమల పువ్వులాగా ఉంటాయంట. అంటే కమల పువ్వు ఒక రెక్క తీసుకుంటే ఎలా ఉంటుందో, ఆ పత్రం ఎలా ఉంటుందో ఆయన అక్షలు అలా ఉంటాయంట. అంటే పెద్దగా పెద్దగా ఉండేసి ఇలా కోణాలు ఇలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. అలా ఒక్కొక్కసారి అంట చెవులు దాకా ఉన్నట్టు ఉంటాయి అంటారు. ఓకే, ఏమంటున్నావు, భూతాన అంటే సర్వజీవుల భవ అప్యయౌ, ఓకే, వాళ్ళ జననము మరణము గూర్చి వివరంగా నీ నుండి నేను విన్నాను. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు, నీ అవ్యయమైన మహిమలను అనుభూతము చేసుకున్నాను, నీ మహిమలను త్వత్వ కమల పత్రాక్ష మహాత్మం అపి చావ్యయం.
అవ్యయము అంటే నశింపు లేని ఈ మహాత్మము అంటే గొప్ప విషయాలను నేను అర్థం చేసుకున్నాను. ఇంకేమంటున్నాడు? ఇచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభు. ప్రభు అంటే పురుషోత్తమ. ఓకే, సారీ నేను మిస్ చేశాను. ఏవమేతద్ యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే అంటే ఏవమేతద్ యథాతత్వం, నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదుట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ, అంటే నిన్ను కృష్ణులాగా చూస్తున్నప్పటికీ నాకు ఒక కోరిక ఉంది. ద్రష్టుమిచ్చామి రూపం ఐశ్వరం. ఓకే, నీ యొక్క ఈ విశ్వరూపాన్ని చూడాలని. ఓకే, అన్నిట్లలో సమస్తము నీలో ఎలా ఉందో ఆ రూపము చూడాలని నేను అనుకుంటున్నాను. ఇంకేమంటున్నాడు? మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభు యోగేశ్వర తతో మెత్వం దర్శయామాత్మనో వ్యయం. హే ప్రభు, హే యోగేశ్వర, ఓకే, నీ జగద్రూపమును చూడడానికి నేను సమర్థుడిని నీవు తలుస్తే, మన్యసే యది తచ్చక్యం మయా అంటే నేను క్వాలిఫైడ్ అయి ఉంటే, అంటే తతో మెత్వం దర్శయం ఆత్మన అవ్యయం, ఆ అపరిమితమైన రూపాన్ని, ఆ విశ్వరూపాన్ని నాకు ఆ దర్శనం చూయించు, దాన్ని చూపుము అని అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే, సో అందుకోసం నేను క్వాలిఫైడ్ అయితే చూయించు, నాకు చూయించాల్సిందే అనట్లేదు, ఇది వినయంగా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చూసామో, ఆయన ఇదంతా విన్న తర్వాత 10 అధ్యాయాలు ఆయన భ్రమ, ఏదైతే మోహం ఉందో అది తొలగిపోయింది. ఆయన దేవాది దేవుడని అంగీకరిస్తున్నాడు. ఆయనకి పూర్తి సంతృప్తి కలిగింది, ఏమి ప్రశ్నలు లేవు ఇంకా. ఆయన ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప వ్యక్తి, సో ఆయన్ని వినయపూర్వకంగా అడుగుతున్నాడు, ఛాలెంజ్ చేయట్లేదు. ఆయన్ని నువ్వు చూపించాల్సిందే అని అడగట్లేదు. సో ఇది మళ్ళీ ఆల్రెడీ ఆయన 10వ అధ్యాయంలో కృష్ణుడు అర్జున్ అన్నాడు, నువ్వే పరం ధామము, ఓకే, నువ్వే పరమ పురుషుడవు అని చెప్పాడు. శ్లోకం గుర్తు రావట్లేదు. మళ్ళీ దేవ ఋషి, నారద ఋషి వీళ్ళందరూ చెప్పారు, నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పాడు 12-13. సో మళ్ళీ ఆయనకి సందేహం లేనప్పుడు ఈ విశ్వరూపాన్ని ఎందుకు చూపించమంటున్నాడు? సో ఇది ముందుకు అందరి కోసం, మనందరి కోసము ఈ రూపాన్ని చూపించమంటున్నాడు. ఓకే, ఎవరైతే కృష్ణుని ఒప్పుకోలేరో వారి కొరకు, కృష్ణుడు ఒక సాధారణ మనిషిగా భావించే వాడి కొరకు, భవిష్యత్తు తాము కూడా భగవంతుని అవతారమే అని చెప్పే వారి కోసం అన్నారనుకో, నేను కూడా కృష్ణుణ్ణి అనేసి, నేను భగవంతుడిని అనేసి, ఎవరన్నా నేను భగవంతుణ్ణి అన్నప్పుడు అతన్ని విశ్వరూపం చూపించమనాలి. ఆ విశ్వరూపం చూసిన తర్వాత ఆ చూసిన వాళ్ళందరూ, ఇప్పుడు అర్జునుడికి ఏ రకంగా అయితే భావాలు వస్తాయో ఆ రకంగా ప్రతి ఒక్కరికి అలాంటి భావాలు రావాలి. సో అందుకోసం ఆచార్యులు చెప్తారు, 2 పనులు చేయమనండి. ఎవరన్నా నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను కృష్ణుడిని అవతారం అంటే 2 పనులు చేసి పెట్టయ్యా. నువ్వు విశ్వరూపాన్ని చూయించు, రెండవది గిరి గోవర్ధన్ గిరిని ఎత్తి చూయించు, బొటన వేలు పైన, ఎడం చేయి బొటన వేలు పైన. సో అప్పుడు చూపించినప్పుడు నిన్ను భగవంతుడని నమ్ముతాము. మరి జీవిత పాఠం భగవంతుడు. సో మనం ఇదంతా వింటే మనకేం తెలుస్తుంది? భగవంతుడు ఎన్నటికీ భగవంతుడే, ఏదో తయారు కాడు. చిన్నప్పటి నుండి ఆయన పుట్టుకతోనే ఆయన మొత్తం ఆభరణాలతో పుట్టాడు, చతుర్భుజ రూపంతో పుట్టాడు. మళ్ళీ దేవకి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే, అభ్యర్థన చేస్తే ఆయన మళ్ళీ చిన్న పిల్లోడ్లాగా మారాడు. జీవులు ఎన్నటికీ ఆయన సేవకులు మాత్రమే. సో మనము భగవంతుడు కాలేము, మనం భగవంతుడి భక్తులము కాగలుగుతాం. భక్తులమయ్యి, ఒక అర్జునుడు కృష్ణుడి భక్తుడు, కానీ ఆయన భక్తికి మెచ్చి ఆయన కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు, ఆయనకి ఈ రూపాలన్నీ చూపిస్తున్నాడు. అందుకోసం అన్నాడు,
భక్తోసిమే సకాచేతి రహస్యమేతదుత్తమం. 4వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, నీకు నా పట్ల అసూయ లేదు కాబట్టి నేను ఈ రహస్యమైన విద్యను ఇస్తున్నాను అనేసి. సో భక్తులం అయితే భగవంతుడు ఆయన రహస్యాలని చెప్పేస్తాడు. ఓకే? భగవంతుడిగా కావాలని ప్రయత్నించడము వ్యర్థము. ఎంత ప్రయత్నించినా ప్రయత్నించడం వల్ల ఓకే ఏదో తపస్సు చేయడం వల్ల ఎవరు భగవంతుడు కాలేదు. రావణుడు కాలేదు, హిరణ్యకశిపుడు కాలేదు. దైవిక గుణములను పెంపొందించుటకు ప్రయత్నించేవాళ్ళం. సో దానికన్నా ఏంటి, దైవ గుణాలను 16వ అధ్యాయం 16th చాప్టర్లో వస్తుంది. ఏది దైవ గుణాలు, అసుర గుణాలు అని. సో ఈ దైవ గుణాలు పెంచుకొని మంచి భక్తులను కావాలి. ఇదే జీవిత పాఠం. సో భక్తుల వినయాక కృష్ణుడు బందీ అవుతాం. సో మనకి వినయంగా ఉంటే ఆయన దాసోహం లాగా అయిపోతాం. అందుకోసం ఆయన ఇక్కడ రథాన్ని నడుపుతున్నాడు, రథ సారథి అయ్యాడు అర్జునుడికి. సో ఈ విశ్వరూపాన్ని ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇది అంటే ఆ విశ్వరూపంలో ఏమేం చూస్తున్నాడో అది శ్లోకాల ద్వారా మనము చర్చించుకుంటాము. ఆ శ్లోకాలలో ఏమేమి చెప్పారో ఆ అనువాదాలు నేను చదివి వినిపిస్తాను. ఓకే, చాలా 55 శ్లోకాల వరకు ఉన్నాయి. సో అది ఇక్కడ జస్ట్ ఎలా ఎక్కడెక్కడ ఎవరెవరు, సో 3 వ్యక్తులు. ఇది సంజయుడు ధృతరాష్ట్రుడికి వర్ణిస్తున్నాడు ఈ విశ్వరూపాని కోసము. సో అర్జునుడు ఏమి చూశాడు విశ్వరూపంలో, అండ్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు నా విశ్వరూపంలో ఏమి చూడయ్యా అనేసి. అలానే ఆయనకి చెప్పే ఉపదేశాల గురించి దీంట్లో చెప్పబడింది. ఇదే జస్ట్ ఇక్కడ మనము వర్ణించగలిగింది. సో కృష్ణుడు విశ్వరూపం వివరణ. సో అర్జునుడు అడిగాడు కదా, నాకు అర్హత ఉంటే నాకు చూపించండి, క్వాలిఫైడ్ అయితే. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాని శతశోత సహస్రశ నానా విధాని దివ్యాని నానా వర్ణాని కృతీని చ. ఓ పార్థ, సో ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు నా విశ్వరూపంలో ఏమి చూడయ్యా అనేసి. ఏమంటున్నాడు, ఓ అర్జున, ఓ పృథాకుమార, ఓకే, శతశోధ సహస్రశ అంటే లక్షలాది ఉన్నట్టి నానా రకాల, ఓకే, నానా విధాని దివ్యాని నానా వర్ణాన్ని కృతీనచ, నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడిన రూపములనే నా విభూతులను ఇప్పుడు చూడు. పశ్య అంటే చూడు. ఇంకేమంటున్నాడు, పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్య దృష్ట్వ పూర్వాణి పశ్చాశ్చర్యాని భారత. ఓ భారత అంటే ఓ అర్జున, ఇంకేమి చూడు, పశ్య ఈ విశ్వరూపంలో ఏమి చూడ, ఆదిత్యులు, వసువులు, రుద్రాన్, ఓకే, ఈ 11 రుద్రులు ఉంటారనమాట. అశ్విన కుమారులు, మరుతులు, ఓకే, ఇదన్నీ బహుని అదృష్ట రూపాన్ని, ఓకే, ఈ రూపము పూర్వము ఎవరూ చూడలేరు. ఓకే, ఈ ఆశ్చర్యమైన అద్భుతమైన విషయాలను నీకు నేను చెప్తున్నాను, ముందెవరు చూడలేరు అని చెప్తున్నారు. ఇంకా ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సమస్తచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యా ద్రష్టుమిచ్చసి. గుడాకేశ అంటే మనం అంటాం గుడక పెట్టాడు అనేసి. గుడకేశ, గుడాకేశ అంటే గుడక అంటే నిద్ర, ఈశ అంటే ఎవరైతే ఈశ్వరుడు ఆ గుడకని జయించారు. సో అర్జునుడు నిద్రని జయించాడంట. అంటే నిద్ర అన్నది తమో గుణంలో ఉంటుంది, ఆ తమో గుణాన్ని జయించాడు. సో ఇప్పుడు మొదటిసారి ఈ గుడాకేశ అనే పదాన్ని ఉపయోగించాడు. సో అందుకోసం నాకు భ్రమ పోయింది అన్నాడు, నా మోహం పోయింది అన్నాడు. ఈ మోహం ఇవన్నీ తమగుణంలో వస్తాయి. సో అందుకోసం ఇప్పుడు ఓ గుడాకేశ అని ఆయన్ని సంబోధిస్తున్నారు. ఓ అర్జున, ఓకే, ద్రష్టుమిచ్చసి, నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావు, నీవు చూడగోరు సమస్తమును నా దేహంను ఒక మారుగా గాంచును. ఓకే, మమ దేహే ఏంటి, ఇప్పుడు ఈ నీవు చూడగోరే దేనినైనా
భవిష్యత్తులో నువ్వు చూడాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపమును నీకు చూపుతుంది. ఓకే, సో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏదైతే మనం చూడాల్సిందో అదంతా విశ్వరూపంలో ఉందండి. ఇహైకస్తం జగత్ కృష్ణం. కృష్ణం అంటే మొత్తము, జగత్తులో మొత్తము ఏదైతే నువ్వు పశ్చాద్య సచరాచరం, నువ్వు ఏదైతే పశ్య అంటే మళ్ళీ చూడడం, సచరాచరం, చర అంటే కదిలేటివి, అచర అంటే కదలనివి. కదిలేటివి అంటే కదిలే జీవులు, కదలనివి చెట్లు, రాళ్ళు అన్ని. ఓకే, ఇహైకస్తం ఒకటే దగ్గర నా రూపంలో ఈ విశ్వరూపంలో చూడు అనేసి ఆల్రెడీ విశ్వరూపాన్ని ప్రకటించేశాడు అర్జునుడికి. ఓకే, ఇంకేమంటున్నాడు? నతు మాం శక్య సేద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షుం పశ్యమే యోగమైశ్వరం. కానీ ఓకే, స్వచక్షుష. ఓకే, తు అంటే కానీ, స్వచక్షుష నీకున్న చక్షులతోని, నీకున్న ఈ ప్రస్తుత కళ్ళతోని నా చక్షసే ద్రష్టం అనేనైవ నువ్వు చూడలేవు. అందుకోసము దివ్యం దదామి తే చక్షుం పశ్యమే యోగమైశ్వరం. ఓకే, ఈ దివ్య రూపాన్ని చూడడానికి నేను దివ్య చక్షులను నీకు ఇస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఇది మరి సంజయుడు ఏం చేస్తున్నాడు? సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ విశ్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నాడు. సంజయ్ వాచ. సో ఇదంతా మళ్ళీ ఎవరు చెప్తున్నారు మనకి? ఇది వ్యాస మహర్షి మనకు చెప్తున్నారు. రాసింది ఎవరు? ఓకే, గణపతి. ఓకే, సో అలా చూడండి అందరూ. సో మనకి ఇచ్చింది వ్యాస మహర్షి, గణపతి, కానీ సంభాషణ అయ్యేది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఏదైతే సంజయుడు చూస్తున్నది, అర్జునుడు కృష్ణుడు చర్చించేది, అదంతా ఇక్కడ చెప్పబడుతుంది. సో అందుకోసము ఇక్కడ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్ర వాచ ఉంటది, సంజయ వాచ ఉంటది, శ్రీ భగవాను వాచ ఉంటది, అర్జున వాచ ఉంటది. కానీ ధృతరాష్ట్రుడు ఒకటే శ్లోకం. ఓకే, చాలా శ్లోకాలు భగవంతుడి ఉంటాయి, తర్వాత అర్జునుడివి, తర్వాత సంజయుడివి, ధృతరాష్ట్రుడు ఒక శ్లోకాలు. సో సంజయుడు ఏమి చూస్తున్నాడు? సంజయ్ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా. ఓకే, సో అంటే ధృతరాష్ట్ర, మహాయోగేశ్వరుడైన భగవానుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపమును అర్జునుడికి ప్రదర్శించాడు. ఓకే, ఏవముక్తో తతో అంటే ఏవముక్తో అంటే అతను మహాయోగేశ్వర భగవంతుడు హరి ఆయన ఇలా మాట్లాడేసి దర్శయ రూపమాసాయ. సో పార్థుడికి, అర్జునుడికి ఆ పరమ రూపము చూపించాడు, దర్శనమిచ్చాడు. దాంట్లో ఏం చూస్తున్నాడు? అనేక భక్త నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యుతాయుధం. సో ఏం చేస్తున్నాడు? అనేక వక్త్ర, అనేక అంటే చాలా చాలా ముఖములు, నయనము నేత్రాలు, అనేక అద్భుత దర్శనం అద్భుతమైన ఇంకెన్నో విషయాలు చూస్తున్నారండి. అనేక దివ్యాంబరణం ఆభరణాలు, దివ్య ఆభరణాలు. ఓకే, అలానే దివ్యానేకోద్యుతాయుధం దివ్య అస్త్రాలు చూస్తున్నాడు. ఇంకేం చూశాడు? దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. మాల్యాంబరధరం ఆయనకి దివ్య అంటే దివ్యమైన పూలదండలు ఉన్నాయి. అలానే గంధానులేపనం, ఆయన శరీరం అంటే గంధంతో లేపబడింది, గంధంతో ఓకే గంధం ఉందన్నమాట శరీరం పైన. ఈ రూపము ఆశ్చర్యమైన రూపం, అది సర్వత అనంతమైన రూపం. అది మనము ఇంకా అనంతం అంటే అంతము లేదు, ఆ అనంతం అంతము లేని రూపం ఆ విశ్వతో రూపం, విశ్వరూపం. ఓకే, సో అది చూస్తున్నాడు అర్జునుడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సో ఈ దివ్య ఆయుధాలు, దివ్య ఆభరణాలు, దివ్య పూలమాలలు అంటే, ఉదాహరణకి దివ్య పూలమాలలు అంటే వీటికి ఎప్పుడు సుగంధం వస్తుంది, అవి వాడిపోవు. సో దివ్యం అంటే
ప్రకృతిలో ఈ జగత్తులో ప్రతి దానికి ఓకే ప్రతిదీ కుళ్ళిపోతూ ఉంటుంది. జగత్ అంటే దేనికైతే గతి ఉంటుందో, దేనికైతే నాశనం ఉంటుంది. ఈ శరీరానికి కూడా ఒకానొక సమయంలో మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. కానీ దివ్యం అన్నది దానికి అది అవ్యయము, దానికి నాశనం ఉండదు అవన్నమాట. అందుకోసం ఈ దివ్య పదాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు. ఇంకేం చెప్తున్నారు? దివి సూర్య సహస్రాస్య భవేద్యుగ పద్ధతి యది బా సదృశి సస్యా సస్య మహాత్మన. ఏమంటారు అంటే, దివి అంటే ఆకాశం. ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పరమపురుషుని తేజమును పోలుతుంది. సో మీరు ఆలోచించండి, ఒక్క సూర్యుడు, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఓకే, ఒక రేంజ్ లో మొత్తం భారతదేశంలో ఎండలు ఉన్నాయి. సో ఒక్క సూర్యుడికే ఇంత తేజం ఉంది, అలా లక్షలాది సూర్యులు ఉన్నాయంట. ఆ తేజం ఎలా ఉంటుందో అంత తేజం ఉందంట. సో అది ఓన్లీ అర్జునుడే భరిస్తున్నాడు, మనం అయితే భరించలేము. అలాగే చర్చించడమే కష్టంగా ఉంటది. నేను లాస్ట్కి అందుకోసమే అంటాడు అనమాట, అయ్యా నాకు మళ్ళీ మామూలు రూపమని చూపించి అయ్యా అంటాడు. ఓకే, సో ఆయన ఏం చూస్తున్నాడో చెప్తాను. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకదా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఓకే, ఏమంటున్నారు? ఆ సమయంలో అర్జునుడు పలు వేలాదిగా విభజించబడినట్టిని ఒకే చోట నెలకొని ఉన్నట్టి విశ్వము యొక్క అనంత రూపములను భగవంతుని విశ్వరూపంలో చూస్తున్నాడు. తత్రైకస్థం జగత్కృష్ణం, మొత్తము ఏదైతే ఉందో అదంతా ఆయనలో చూసిస్తున్నాడంట, ఆయన శరీరంలో. ఇంకేమంటారా? తతస్స విస్మయో విష్టోరిష్ట రోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిర్ భాషత అభాషత. సో అయితే అది చూసిన అర్జునుడు ఏమైంది, ఆయన సిచ్యువేషన్ ఏంటో చూడండి. అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మయో విష్ట, ఆశ్చర్యుడైపోయాడు. ఓకే, మరి రిష్ట రోమాంచితుడు అయిపోయాడు, అంటే ఆయన రోమాలో వెంట్రుకలు లేచి నిల్చొని ఉన్నాయంట. ప్రణమ్య శిరస, తలని కిందికి వంచేసి నమస్కరిస్తూ చేతులు జోడించి భగవంతుని ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థించడము మొదలు పెట్టాడు. అంటే ఇప్పుడు అర్జునుడిచే విశ్వరూప వర్ణన. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంగాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషింశ్చ సర్వాన్ అనురాగ అంశ్చ దివ్యాన్. సో అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవ. ఓకే, 15 అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఓకే, సకల దేవతలు దేవాంస్తత తవ, సకల దేవతలు పశ్యామి అంటే ఆయన ఏం చూస్తున్నాడు ఆ విశ్వరూపంలో? సకల దేవతలు, నానా రకాల ఇతర జీవులు, సర్వాంస్తత భూత విశేష సంఘాన్ని నీ దేహమునందు, దేహే నీ దేహే సర్వాంస్తత భూతం విశేష సంఘం, నీ దేహమునందు సమకూడినట్లు నేను చూస్తున్నాను. ఇంకేం చూస్తున్నాడు ఆయన? బ్రహ్మానమీశనం కమలాసనస్థం, బ్రహ్మదేవుడు కమల పువ్వు పైన ఉన్నట్టు చూస్తున్నాడు. ఇంకా ఈశం, ఈశం అంటే అలానే శివుడిని, ఋషింశ్చ సమస్త ఋషులను, ఓకే, ఇంకా సర్వాన్ ఉరగాంశ్చ అంటే దివ్య సర్పములను నేను చూస్తున్నాను అని చెప్తున్నాను. హరే కృష్ణ. రామ్ లక్ష్మణ్ ప్రభు ఏమన్నా ప్రశ్న? ఓకే, ఓ శ్లోక చిన్నగా అయిపోతుందా? ఇప్పుడు కొద్దిగా కష్టం ప్రభు చేంజెస్ చేయాలంటే. నెక్స్ట్ టైం నుండి కొద్దిగా పెద్దగా పెట్టేస్తాను. లేకుంటే మీకు కొద్దిగా కష్టం ఉంటే మన భగవద్గీతని ఫాలో అవ్వండి. క్షమించండి, ఓకే, చిన్న చిన్నగా అయిపోయాయి శ్లోకాస్. ఇంకా 16వ శ్లోకాలో
అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఓ విశ్వేశ్వర, ఓ విశ్వప్రభు, ఓ విశ్వరూప, అంటే నీ దేహమునందు అపరిమితమగు సర్వత్య వ్యాపించుచున్న అనేక బాహులను, అనేక బాహు, ఇంకేం చూస్తున్నాడు, సో అపరిమితం అంటే పరిమితం లేని ఆ శరీరం సర్వత్ర అన్ని చోట్ల వ్యాపించి ఉందంట, సర్వత్రోనంత రూపం. ఓకే, ఇంకా అక్కడ అక్కడ ఆ రూపంలో ఏమేమి ఉన్నాయి, అనేక బాహువులు, ఎన్నెన్నో చేతులు ఉన్నాయంట. ఇక్కడ ఇక్కడ 16, 17 అని ఇక్కడ చూపించారు ఇది. ఓకే, ఎన్నో చేతులు ఉన్నాయి. ఉదరములు అంటే కడుపులు, పొట్టలు, ఎన్నో పొట్టలు ఉన్నాయి. వక్త్ర ముఖాలు, నేత్రం కళ్ళు, పశ్యామి అలా నేను చూస్తున్నాను. ఓకే, నా అంతం నా మధ్యం నా పునస్తవాది, దానికి అంతం లేదు, మధ్యము లేదు, ఓకే, ఆది మొదలు లేదు అని చెప్తున్నాడు అనమాట. ఈ రూపానికి అలా ఉందంట. ఇంకేమంటున్నాడు, కిరీటినం గదీనం చక్రినం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కా ద్యుతిమప్రమేయం. ఏమంటారు అంటే, దీప్తానలార్కా ద్యుతిమప్రమేయం అంటే జ్వలించు అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతి లాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపము చూడడం అతి కష్టంగా ఉన్నది. సో అది ఎలా ఉంది, ఆ రూపము అగ్నిలాగా జ్వలిస్తుందంట. సో దీప్తానలార్క ద్యుతిమప్రమేయం, అప్రమేయం అంటే అపరిమితం. ఓకే, దుర్నిరీక్ష్యం సమంతాత్ అంటే చూడలేకపోతున్నాం, ఇక్షం అంటే చూడడం. ఓకే, సో ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను. సో ఈ రూపంలో ఇంకేమున్నాయి, ఆయనను పెక్కు కిరీటములు, కిరీటినం, గదినం అంటే గదలు, చక్రములచే అలంక అల అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును నేను సర్వత్రా చూస్తున్నాను. సో కిరీటాలు, గదలు అంటే ఎన్నో తలలు ఉన్నాయి కదా, ఆ తలకి కిరీటాలు ఉన్నాయి, గదలు పట్టుకున్నాడు, చక్రాలు పట్టుకొని ఉన్నాడు. సో ఇదంతా ఎంతో తేజోరాశం అంటే ఉజ్వలంగా ఉందన్నమాట. ఇంకేమంటున్నాడు, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వతో ధర్మ గోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఓకే, ఇప్పుడు పరమం వేదితవ్యం, సో నువ్వే దివ్యమైన ఆది ధ్యేయము. ధ్యేయం అంటే లక్ష్యం, నువ్వే లక్ష్యము. ఓకే, విశ్వమంతటికి పరమ ఆధారము నువ్వే. విశ్వస్య పరం నిదానం, త్వమస్య విశ్వస్య పరం నిదానం. సో నువ్వే ఆధారం విశ్వానికి. త్వమవ్యయ, నువ్వు అవ్యయుడివి అంటే నశింపు లేనివాడివి. సనాతనుడు, సనాతనత్వం, నువ్వు సనాతనుడు. శాశ్వత ధర్మగోప్త అంటే ఈ ధర్మాన్ని రక్షించేవాడివి, పోషించేవాడివి నువ్వే. పురుషో మతోమే, సో నువ్వే పురుషుడు, ఆదిదేవుడు. ఇది నా అభిప్రాయము అని చెప్తున్నాడు. ఇంకా అనాది మధ్యాంతమనంత వీర్య అనంత బాహు శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తముతాశ వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. ఇంకేమంటున్నాడంటే, నువ్వు ఆదివి, మధ్యవు, అంతము నువ్వే. సారీ నువ్వు ఆదివి, ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు. ఓకే, ఆ విశ్వరూపం నీ మహిమ అనంతంగా ఉన్నది. ఓకే, ఓకే, అనంత వీర్యం, ఇంకా అనంత బాహు శశూర్య నేత్రం, నీ బాహులు అసంఖ్యమై ఉన్నాయి. ఇంకా నీ నేత్రాలు సూర్య చంద్రుడి వల్లే ఉన్నాయి. సో సూర్యుని చంద్రుడిని చూసినప్పుడు ఆయన నేత్రాలు అనుకోవాలంట. నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను, ఏమంటున్నారు, పశ్యామిత్వం దీప్త హుతాశ వక్త్రం. వక్త్రం అంటే నోరు లాగా యూస్ చేస్తారు అనమాట. సో నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తుందంట. అంటే మీరు ఒకసారి ఫోటోలలో చూసుంటారు, విశ్వరూపంలో ఆయన నోటి నుండి ఎంతో అగ్ని వస్తున్నట్టు. ఇంకా నీ తేజంలో ఈ సమస్త విశ్వమును
తపించ తపింపజేస్తున్నట్లుగాను నిన్ను నేను చూస్తున్నాను. స్వతేజస విశ్వమిదం తపంతం. ఒకటి ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తాం త్వయైకేన దిశశ్చ సర్వా దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మాన్. ఓకే, ఇంకేమంటున్నాడు? ద్యావ అంటే అంతరిక్షం. నీవు ఒక్కడివే అయినను సమస్త ఆకాశమును సర్వలోకములను మరియు వాటి మధ్య ప్రదేశమును వ్యాపించి ఉన్నావు. సో మొత్తము ఆకాశము, అన్ని లోకాలు ఆయన వ్యాపించి ఉన్నాడంట. యావా పృథివ్యోర్ ఇదం అంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వ. ఇంకేమంటున్నారు? దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రం తవేదం. ఓ మహానుభావ, ఈ అద్భుతము భయంకరమైన రూపమును చూసి సకల లోకాలు కలత చెందాయి. డిస్టర్బ్ అయ్యాను అంటారు మొత్తం అన్ని లోకాలు, లోకాల ప్రజలు. లోకత్రయం ప్రవ్యదితం మహాత్మం. ఇంకేమంటున్నారు? అర్జునుడు చెప్తున్నాడు ఇవన్నీ. అమీహిత్వాం సురసంగ విశంతి కేచిద్ పీతా ప్రాంజలయో గృణంతి స్వస్తితి ఉక్త్వా మహర్షి సిద్ధ సంగ స్తువంతి త్వం స్తుతిభి పుష్కలాభి. ఓకే, ఇంకా సురసంగ అంటే అందరు దేవి దేవతలు, దేవత సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నారు. సో విశంతి అంటే ప్రవేశిస్తున్నారు. మళ్ళీ కేచిత్ భీత ప్రాంజలయో గృణంతి. సో ఆయన భీత అంటే భయపడిపోయాడు. భయపడిన వారై చేతులు జోడ్చి స్తుతులు చేస్తున్నారు వాళ్ళు దేవతలు. ఇంకొంతమంది, ఓకే, వారిలో కొందరు భయపడి ఆయనకి నమస్కరిస్తున్నారు. మళ్ళీ స్వస్తితి ఉక్త్వా మహర్షి సిద్ధ సంగ స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. ఋషుల సమూహాలు ఓకే స్వస్తి స్వస్తి అని స్తుతులు చేస్తున్నారు అన్నమాట. శాంతి శాంతి అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఇంకా రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినౌ మరుతశ్చ పాశ్చ గంధర్వ యక్ష అసుర సిద్ధ సంగ వీక్షంతే త్వం విస్మితాశ్చైవ సర్వే. శివుని సమస్తమైన రూపాలు, శివుడి సమస్త రూపాలు రుద్రులు, 11 రుద్రులు. మళ్ళీ ఆదిత్యులు, ఓకే, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, 2 అశ్విని కుమారులు 2 మరుతులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ పురుషులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఓకే, విస్మితై చైవ సర్వే. వీక్షంతే అంటే చూస్తున్నారు. చూసి ఏమంటున్నారు ఇక్కడ? ఓకే, రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బాహురురు పాదం బహూదురం బాహుదంస్త్రాకరాలం దృష్ట్వా లోకం ప్రవ్యదిత స్తవాదం తదాహం. ఓ మహాబాహో, బహుముఖములను, నేత్రములను, భుజములను, ఓకే, వక్త్ర అంటే ముఖములు, నేత్రాలు, ఓకే, బహూరు పాదాలను, ఓకే, మళ్ళీ బహుదూరం అంటే ఉదరం, కడుపులు కలిగిన నీ గొప్ప రూపమును, భయంకరమైన నీ బహుదంతములను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగానే నేను కూడా కలత చెందాను. సో దృష్ట్వా అదంతా చూసి లోకము, తదాహం నేను, ప్రవ్యతిత అంటే కలత చెందాను, డిస్టర్బ్ అయ్యి ఉన్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నమస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యత్తాతనం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వం ప్రవ్యతితంతరాత్మ ధృతిం న విందామి శమం చ విష్ణు. ఓ సర్వవ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరచుకున్న నోళ్లను, నీ ఘనమైన వెలిగే నేత్రాలను చూసి నా మనస్సు భయంతో కలత చెందింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మనసు కలత చెందిందంట అర్జునుడికి. నేను ఇక ఏమాత్రం మానసిక స్థిరత్వమును, సమతా స్థితిని నిలుపుకోలేకపోతున్నాను.
సో ఆయన సమత్వాన్ని కోల్పోతున్నాను అంటున్నాడు ఈ రూపాన్ని అంతా చూసేసి. సో ఇంత భయంకరమైన రూపం అన్నమాట. అందుకోసం ఏదన్నా ఏమంటారు, కొన్ని సినిమాలు ఉంటాయి కదా. సో చాలా అతి భయంకరమైన సినిమా అంటే ఇదే. ఎందుకంటే ఆ అగ్ని చప్పుడు, ఆయనలో దేవతలు, కొంతమంది దేవతలు ప్రవేశిస్తున్నారంట. ఇంకా ముందు ముందు చూస్తే మీరు ఆ పళ్ళల్లో చూర్ణితులు అయిపోతున్నారంట, చూర్ణం అయిపోతున్నారంట. అవన్నీ సౌండ్స్ వస్తే ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. ఓకే. సో ఇంకా భయంకరమైన ఏ మూవీ కూడా ఇంత భయంకరంగా ఉంటదేమో, అలాంటి భయంకరమైన సంఘటనలు అన్ని చూస్తున్నాడు. ఆయన్నే అర్జునుడే ఆయన కోల్పోతున్నాడు సమత్వాన్ని, ఆయన మానసిక స్థితిని. ఓకే, అంతా పాడైపోతుంది. ఇంకేమంటారా, దంష్ట్రాకరాలాని చతేముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే నల జపేష శర్మ ప్రసిద్ధ దేవేశ జగన్నివాస. సో ఇప్పుడు ఏమంటారు, ప్రసిద్ధ అంటే అయ్యా శాంతించు, ప్రసన్నుడు కా, ఓ దేవదేవ ప్రపంచ శరణ్య దయచే నా ఎడ ప్రసన్నుడవగము, ప్రసన్నమవు. ఈ విధంగా మండుతున్న మృత్యు వంటి నేను ముఖాలను, భయంకరమైన దంతాలను చూసి నేను సమత్వము నిలుపుకోలేకపోతున్నాను. అన్ని దిక్కులలో నేను దిగ్భ్రమ చెందాను. అంటే సో ఈ పళ్ళని వీటిని అన్నిటిని చూసి ఆయన మొత్తము మానసిక పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయింది. ఇంకేమవుతుంది అక్కడ, అమీచత్వం దార్త రాష్ట్రస్య పుత్ర సర్వే సహైవాని బాలసంగై భీష్మో ద్రోణ సూత పుత్రాస్తదాదౌ తదాసౌ సహస్మదీయైవ రపి యోధ్య ముఖ్యై వక్త్రాని తే రమాన విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్ విలగ్నా దశనంతరేషు సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై. అందరూ చూర్ణమైపోతున్నారంట. ఎవరు, తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయులు, ధృతరాష్ట్ర పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు ప్రముఖ యోధులు కూడా వేగముగా నీ భయంకరమైన నోల యందు ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు నీ దంతముల మధ్యల చూర్ణమై పడడము నేను చూస్తున్నాను. ఇంకా ఇంకా దేంతో పోలుస్తున్నాడు, ఇప్పుడు నది సముద్రంతో పోలుస్తున్నాడు. యదా నదీనాం బహువేగ సముద్రమేమా మేవాభిముఖద్రవంతి తదా తవామి నరలోక వీర విశంతి వక్త్రాణ్యభిజ్వలంతి. నదుల యొక్క పలు తరంగాలు సముద్రంలోకి ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్ళల్లోకి ప్రవేశించి మండిపోతున్నారు. ఓకే. సో నదులు ఎలాగైతే ఎన్నో పాయలు ఉన్నాయి, సో ఆ పాయలన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి, అలానే ఈ పెద్ద పెద్ద యోధులందరూ నీ నోళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు, మళ్ళీ ఇంకో పోలిక. ఓకే. యదా ప్రదీప్త్వం జలనాం పతంగ విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోక స్తవాపి వక్త్రాని సముద్ర వేగ. ఓకే. జ్వలించు అగ్నిలోకి వినాశానికై శలభాలు ప్రవేశించే రీతిగా, శలభాలు అంటే ఇక్కడ పురుగులు అనమాట. సో అగ్ని ఏదైనా దీపం వెలిగినప్పుడు ఆ పురుగులు వచ్చేసి ఆ అగ్నిలోకి ఎంటర్ అయిపోతాయి. అలానే అగ్నిలోకి ఎలాగైతే ఈ పురుగులు ఎంటర్ అవుతాయో అలానే జనులందరూ అత్యంత వేగంగా నీ నోళ్ళల్లోకి ప్రవేశించడము నేను చూస్తున్నాను. తదైవ నాశాయ విశంతి లోక స్తవాపి వక్త్రాని సముద్ర వేగం, నీ నోళ్ళలోకి. ఇంకేమంటున్నాడు, లేలీయసేగ్ర సమానా సమంతాల్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలాబ్ది ఆపూర్య జగత్ సమగ్రం భాసస్తవగ్రో ప్రతపంతి విష్ణు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీవు మండుచున్న నోళ్ల ద్వారా అగ్ని అన్ని వైపుల నుండి మృంగివేసినట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వమును నీ తేజస్సుతో కప్పివేసి నీవు భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. ఇంకా
సో ఇదంతా అర్జునుడికి ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. ఓకే, ఆయన చూస్తున్నది మనకు చెప్తున్నాడు. అఖ్యాహిమేకో భవనగ్రు రూపో నమస్తు తే దేవవర ప్రసిద్ధ విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవ, ఓ దేవవర, భయంకర రూపముతోనున్న నీవెవ్వరో నాకు దయతో తెలియజేయము. సో ఇప్పుడు అంటారు, నాకు ఎవరో నువ్వు చెప్పయ్యా. ఓకే, అనుగ్రహించు, భవానుగ్రహ. ఓకే, నా ఎడ ప్రసన్నమగుము. నీవు ఆదిదేవుడవు, నీ కార్యం ఏమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. విజ్ఞాతం ఇచ్చామి, నేను కోరుకుంటాను, నాకేమో అదే నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేయాలనుకుంటావు నాకు తెలియజేయు అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ 15లో అన్ని జీవులను ఒకే చోట చూశాడు. కృష్ణుడు అపరిమితుడు, పరిమితం లేనివాడు, విశ్వరూపం. సూర్యుని వల్లే జ్వలిస్తున్నాడు. అపరిమితమైన దానిని వర్ణించడానికి ప్రయత్నం 18లో. 19లో ఇవి కొన్ని విషయాలు ఏమైతే శ్లోకాలలో చెప్పారో అవి చెప్తుంది. ఆ నేత్రాలు సూర్యుడు చంద్రుడితో పోలుస్తున్నాడు అర్జునుడు. జ్వలిస్తున్న అగ్ని బయటకు పడుతుంది. ఓకే, సో ఆయన నోటితోనే అగ్ని ఎలా వస్తుంది. ఆయన సర్వత్రా వ్యాపించాడు. 21, 22లో దేవి దేవతలు మరియు ఋషులు తమ అభ్యర్థనలు అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు, తెలుపుతున్నారు. ఓకే, 23 నుండి 25 ఆయనకి ఇప్పటివరకు భగవంతుడి పట్ల ప్రేమ భావం ఉంటే అది భయంగా మారింది. ఓకే, 26 నుండి 30లో అతను ఏం చూశాడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ ఆయన ఆ విశ్వరూపము ఆ నోటిలలోకి, అగ్ని మండుతున్న నోట్లలోకి వెళ్ళి చూర్ణితులు అవుతున్నారు. సో ఇప్పుడు 31లో అర్జునుడు అడిగాడు, అయ్యా నువ్వెవరు, నీ కార్యం ఏమిటి? సో భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్త రితేపి త్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యానికేషు యోధా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, నేనెవరిని, ఆయన ఎవరో చెప్తున్నాడు. అంటే లోకములో మహావినాశకారి అయిన కాలము నేను. ప్రవృద్ధం అంటే గొప్ప, సో గొప్ప వినాశకారి, సో అందరినీ వినాశం చేసేది ఆయన్నే అని చెప్తున్నాడు. ఎలా? కాలము ద్వారా అంతా నాశనం అయిపోతుంది. జనులందరినీ నశింపజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. లోకాంస్ సమహర్తుం ఇహ ప్రవృత్త. నీవు, పాండవులు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టు సైనికులందరూ చంపబడతారు. ఓకే, నువ్వు ఋషేపి త్వాం న భవిష్యంతి, నువ్వు తప్ప సర్వే ఏ అవస్థిత, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఓకే, అందరు యోధులు చనిపోతారు. తస్వాతముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రున్భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవయేతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిం. సో ఈ నిమిత్త మాత్రం అంటే జస్ట్ పనిముట్టు కావు. పనిముట్టు అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు. సో ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఒక మిషన్ ఉందనుకో, అది మిషన్ ఏం పని చేయదు, ఆ మిషన్ని మనం ఉపయోగించి పనులు చేస్తాం. సో అలానే భగవంతుడు అర్జున్ని ఒక మిషన్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక పనిముట్టువు లాగా ఉపయోగించి ఎవరైతే ఈ ధర్మాన్ని పాటిస్తున్న, ఈ ధర్మాన్ని పాటించట్లేదో, అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు భీష్ముడు, ద్రోణుడు, వాళ్ళందరూ చనిపోతారు. ఓకే, నేనే చంపుతాను, కానీ నువ్వు నాకు పనిముట్టువు కా అని చెప్తున్నాడు. సో ఇలా నువ్వు లేవు, తస్మాత్ ఉత్తిష్ట, లేచి ఈ యశాన్ని, కీర్తిని పొందు. ఓకే, ఇది వరకే జిత్వా శత్రున్ భుంక్ష రాజ్యం. ఓకే, జయించి శత్రువుల పైన జయించి ఈ రాజ్యాన్ని అనుభవించు. మయైవ అయితే నేత పూర్వమే, ముందే వీళ్ళందరూ చనిపోయారు, ఈ యోధులందరూ. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం చ తదాన్యాపి యోధ వీరాన్ మయా హతాంస్త్వాం జహిమ వ్యధిస్త యుధ్య స్వజేతాసి రణే సపత్నాన్
సో అంటున్నారు, ఎవరెవరి పేర్లు కూడా తీసుకొని చెప్తున్నాడు. ఓకే, సో కేవలం యుద్ధం చెయ్యి, నువ్వు వాళ్ళని వధిస్తావు. ఆల్రెడీ నేనే చంపేశాను, కానీ నువ్వు యుద్ధం చెయ్యి అంటు 32లో చెప్పాడు, నేనే కాలమును, నేను భవిష్యవాణి చెప్తున్నాడు, భవిష్యంలో ఏం జరుగుతుంది. అర్జునుడు పోరాడటానికి ఇష్టపడకపోయినా వారు ఎలాగైనా చనిపోతారు. నేను ఇప్పటికే నీ శత్రువులందరినీ నాశనం చేశాను, నా పరికరంగా అవుము మరియు కీర్తిని పొందుము అని 33లో చెప్పాడు. సో ఇప్పుడు సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్ ఏవ మన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం బీత ప్రణమ్య. సో ఇది విన్న తర్వాత కేశవస్య, భగవంతుడి వాక్యాలు విన్న తర్వాత అర్జునుడు కృతాంజలిర్ ఏవ మాన కిరీటి అంటే చేతులు జోడించి ఇప్పుడు వణుకుతూ కృష్ణుడితో నమస్కరిస్తూ ఓకే ఇవి చెప్తున్నాడు. ఓకే, గద్గద అంటే ఆ భయంతో ఆయన కంఠము ఆ మాటలు కూడా రావట్లేదు అన్నమాట. సో ఏమంటున్నాడు, అర్జున వాచ స్థానే ఋషికేశ తవ ప్రకృత్య జగత్ ప్రహ్యుష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగ. అంటాడు, ఓ ఋషికేశ, నీ నామమును విని తవ ప్రకృత్య జగత్ ఋష్యత్యనురజ్యతే. సో నీ నామము విని జగత్తు ఆనంద భరితమవుతుంది, ఆనందం పొందుతుందంట. భగవంతుడి ఎవరి నామం వింటే భగవంతుడి నామం వింటే. అందుకోసం ఎల్లప్పుడూ భగవంతుడి నామాలు జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఎప్పుడైతే భగవంతుడి ప్రసన్నం కోసము మనం ఈ నామాలు జపిస్తామో భగవంతుడు ఆనందపడతాడు. భగవంతుడు ఆనందపడితే సకల లోకాలు ఆనందిస్తాయి. అది అర్జునుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు, ఆ విధంగా అలా ఆనందించి ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులు అవుతున్నారు, అంటే నీ పట్ల అటాచ్ అయిపోతున్నారు, ఆసక్తులు అయిపోతున్నారు. ఓకే, నీకు గౌరవంతో సిద్ధగణము నమస్కరిస్తున్న రాక్షసులు భయంతో ఇటు అటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతుంది. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి. రాక్షసులు అటు ఇటు పారిపోతున్నారు, కానీ సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ. సిద్ధులు వాళ్ళు నమస్కారం చేస్తూ ఆయనని కీర్తిస్తున్నారు. ఇదంతా మంచిదే జరుగుతుంది. తస్మాచ్చతేన నమరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణో అప్యధికర్తే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం అసత్ తత్పరం యత్. ఏమంటున్నారు ఇక్కడ, ఓ మహాత్మ, కర్త్రే బ్రహ్మణుని కన్నా గొప్పవాడా. గరియస్ అంటే గొప్పవాడా. ఓకే, నువ్వే ఆది సృష్టికర్తవు. ఓకే, అప్యదతి కర్త్రే ఆది సృష్టికర్తవు. ఇంకా వారెందుకు నీకు నమస్కరించరు. సో నువ్వు అన్నిటికీ సృష్టికర్తవు, కానీ వాళ్ళు ఎందుకు నమస్కరించట్లేదు. కస్మైచ్చ తే నా నమరన్ మహాత్మం. నా నమరన్ మీన్స్ వాళ్ళు నమస్కారం పెట్టట్లేదు. ఎవరు, రాక్షసులు. ఇంకా అనంత దేవేశ పురుష పురాణ. నువ్వు త్వమాది అనంత దేవేశ జగన్నివాస. సో నువ్వు అనంతుడివి, జగత్కు నివాసుడివి. ఓకే, దేవదేవుడివి. దేవేశ దేవేశ అంటే దేవులకి దేవుడు, దేవతలకి దేవుడు శ్రీకృష్ణుడు. ఓకే, జగన్నివాస జగన్నాథ. ఓకే, ఇంకా త్వమక్షరం, నీవు అక్షయమగు. క్షరం అంటే తగ్గిపోతుంటుంది, అక్షరం అంటే తగ్గనిది. మళ్ళీ అక్షయమగు మూలము, సర్వకారణ కారణుడివి, సద్ అసత్ పరం యత్. ఓకే, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. సో ఈ భౌతిక సృష్టికి అతీతం అంటే దివ్యుడివి. ఇంకేమంటున్నాడు,
త్వమాదిదేవ పురుష పురాణ స్తమస్త విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంత రూప. ఇవన్నీ ఆయనని కీర్తిస్తూనే ఉన్నాయన్నమాట. త్వమాది దేవ, నీవు ఆది దేవుడవు. ఓకే, పురుష పురాణ, పురాణ పురుషుడు. త్వమస్య విశ్వస్య పరం నిదానం, నీవు జగత్కు ఓకే అంతిమ లక్ష్యం, ఆశ్రయస్థానం. నిదానం అంటే ఆశ్రయం. వెత్తాసి వేద్యం చ పరం చ ధామ, నీవు సమస్తము ఎరిగినవాడు, సమస్తము తెలుసు నీకు. ఆయన్ని 7వ అధ్యాయంలో 26 శ్లోకాల్లో ఇది చెప్పాడనమాట. అంటే నాకు అంత తెలుసు కానీ నా గురించి ఎవరికి తెలియదు అని. నాకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, గతము, ప్రస్తుతం ఏమవుతుంది, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏం జరుగుతుంది నాకు అంత తెలుసు, నా గురించి ఎవరికి తెలియదు. ఇంకా పరంచధామ అంటే ఏమంటున్నారు, నీవే పరమ శరణ్యుడవై ఓ అనంత రూప, ఈ సమస్త జగత్తు నీచే ఆవరింపబడింది. సమస్త విశ్వము ఆయనచే కవర్ చేస్తున్నారు మొత్తం ఈ విశ్వాన్ని. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకో ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే. ఇంకేమంటున్నాడు, నీవే వాయువు, నీవే పరమ నియామకుడు, వాయువు నియమించేవాడు. నీవే అగ్నివి, నీవే జలము, వరుణదేవు జలము. నీవే చంద్రుడవు, నీవే తొలి జీవి అయిన బ్రహ్మవు, నీవే ప్రపితామహుడవు. సో ఆయన చెప్పాడు, ఇవన్నీ నేనే వాయువుని, నేనే అగ్నిని అని 10వ అధ్యాయం చెప్పాడు. మళ్ళీ ఆయన చెప్పిన మాటలతోనే మళ్ళీ కీర్తిస్తున్నాడు. సో మనము వెళ్ళి భగవంతుడిని కీర్తించాలంటే ఆయన గొప్పదనాలే కీర్తిస్తే చాలు. సో అందుకోసం ఒక పొద్దున్నే మనము సుప్రభాతం ఉంటుంది కదా, కౌసల్య సుప్రజ. సో అది వాల్మీకి ఋషి రాముడి గొప్పదనాలు చెప్తున్నారు. అది మనము ఓకే బాలాజీకి, వెంకటేశ్వర స్వామికి అది చెప్తూ ఆయన లేపుతాం. బాలాజీ అంటే ఎవరు, బాలకృష్ణుడు, చిన్న కృష్ణుడు. సో కానీ చెప్పేది ఏంటి, కౌశల్య పుత్రుడు అంటున్నాం. సో అందరూ ఆయన్ని, సో విష్ణువు అన్నా రాముడన్నా అన్ని ఆయన అవతారాలు. సో అందుకోసము ఆయన చెప్పిన మాటలే ఆయన యూజ్ చేసేసి ఉపయోగించి ఆయన కీర్తిస్తే అదే భక్తి. మనం మళ్ళీ సొంతంగా రాయనక్కర్లేదు. ఆచార్యులు ఇచ్చింది అది చెప్తూ ఉంటే చాలా. అన్నమాచార్యులు, అలానే రామదాసు, ఓకే పురంధరదాసు, భక్త తుకారాము, వీళ్ళందరూ ఇచ్చినవి చెప్పేస్తే ఆ కీర్తనలు చేస్తే చాలు. సో అలానే ఆయన ముందు చెప్పింది 10వ అధ్యాయంలో మళ్ళీ అవే ఉపయోగించి కీర్తిస్తున్నారు. అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. సహస్రకృత్వ పునశ్చ భూయో, మళ్ళీ నీకు నమో నమస్తే. మళ్ళీ ఇంకెలా నమస్కారం చేస్తున్నాను, నమో పురస్తాదవేవ రిష్టస్తతే తస్తే నమోస్తు తే సర్వత్ర ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ. నీకు ముందు నుండి వెనక నుండి అన్ని దిక్కుల నుండి నమస్కారాలు చేస్తున్నాను. ఆయన విశ్వరూపం కదా, ఎక్కడి నుండి చూసినా ఆయన రూపాలు ఉన్నాయి. అందుకోసం అన్ని దిక్కుల నుండి నేను నమస్కారం, ఒకే చోట ఉన్నాడు కానీ అన్ని దిక్కుల నుండి నమస్కారం చేస్తున్నా అని మాటలతో నమస్కారాలు పెడుతున్నాడు. ఓకే, ఓ అనంత శక్తి కలవాడా, నీవే అమిత విక్రమానికి ప్రభుడవు, నీవు సర్వవ్యాపివి, ఆ విధంగా నీవే సమస్తానివి. హరే కృష్ణ. విశ్వరూపం కాబట్టి శ్లోకాలు కూడా అవ్వట్లేదు, ఇంకో 15 ఉన్నాయి. సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదత్ ప్రణయేన వాపి. సో ఇంకేమంటున్నారు, ఈ శ్లోక కూడా 2 కలిసి ఉంటాయి. యచ్చావాహాసార్థ మసత్క్రసో కృతోసి విహార శయ్యాసన భోజనేషు ఏకోద వ్యాప్యచ్యుత తత్సమక్షం తతో క్షమాయే
త్వమ త్వమాహ అప్రమేయం ఏమంటున్నారో, అజానత మహిమానం తవేదం. నీ మహిమల గురించి నాకు తెలియక నేను ఎన్నో తప్పులు చేశాను. ఏమేం తప్పులు చేశానో అవన్నీ చెప్తున్నాడు. ఓకే, నీ మహిమలు తెలియక నిన్ను నేను మిత్రునిగా తలుస్తూ ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటులో సంబోధించాను. సో ఆయన ఈ విశ్వరూపం చూసి అయ్యా నువ్వే దేవదేవుడని భయపడిపోయి అన్నీ అంటున్నాను. మూర్ఖత్వంతో లేదా ప్రేమతో నేను చేసినదంతా క్షమించవలసింది. నేను ఏదన్నా మూర్ఖత్వంతో తప్పులు చేసి క్షమించయ్యా అంటున్నాను. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కృష్ణ అర్జునుడు ఒకే శయ్యపై, ఒకే బెడ్ పై, ఓకే, శయనించినప్పుడు లేదా కలిసి కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఒక్కొక్కప్పుడు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల ముందు పరిహాసం చేస్తూ నిన్ను చాలాసార్లు అవమానించిన. అంటే ఒంటరిగా లేకుంటే మిత్రుల ముందు ఆయన అవమానించాడంట. ఎవరిని? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ నుండి అర్జునుడు అవమానించాను. అయ్యా క్షమించయ్యా, నిన్ను తెలియక నేను అవమానించాను అంటుంది. ఓ అచ్యుత, ఆ అపరాధాలన్నింటినీ నన్ను క్షమించవలసింది అని కోరుతున్నాడు అనమాట. ఓకే, ఇంకా 42, 43. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుగరీయాన్ నత్వత్సమోహస్త్య అభ్యధిక కుతోన్యో లోకత్రయోప్య ప్రతితం ప్రతితమ్మ ప్రభావ. సో లోకస్య చరాచరస్య, సో ఈ లోకంలో చర అచర అందరికీ నువ్వు తండ్రివి. త్వమస్య పూజ్యస్య గురు హరియాన్, ఇంకేమంటున్నారో, నీవే దానికి పరమ పూజ్యుడు, పరమ గురువుడు అందరికీ. ఓకే, పూజ్యుడవు నువ్వే, పరమ పూజ్యుడవు. అందరినీ పూజించండి. పరమ పూజ్యుడు ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. గురు గర్యాన్, అందరికి గురువు ఆయన. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని లేడు. అసమ ఉర్దువ అంటారు. అసమ అంటే ఆయనతో సమానమైన వాడు, ఆయన కన్నా గొప్పవాడు ఎవరు లేరు. అయితే ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాలలో ఎవరు ఉంటాడు? సో ఇది ఈ లాస్ట్ లైన్ ట్రాన్స్లేషన్. ఇంకా తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే త్వమాహి మేషమేడ్యం పితేవ పుత్రస్య సకేవ సఖ్యు ప్రియా ప్రియారసి దేవశోడుం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, త్వమా త్వమా హమేష మీడియం, నీవు ప్రతి జీవునిచే పూజింపబడవలసిన దేవదేవుడవు. అందుకే నేను నేలపై వ్రాలి నీకు నమస్కరిస్తూ నీ కరుణను వేడుకుంటున్నాను. ప్రణదీయ కాయం, కాయం అంటే శరీరం, ప్రసాదే నీ అనుగ్రహం కావాలనుకుంటున్నాను. ప్రణమ్య అంటే మొక్కుతున్నాను అని చెప్తున్నాను. ఇంకేమంటున్నారు? పిత్రేవ పుత్రస్య సకేవ సఖ్యు ప్రియా ప్రియా అర్హసి దేవశోడు. ఇప్పుడు ఎలా చెప్తున్నా అంటే, క్షమించమని ఏం కోరు. తండ్రి తన కుమారుణ్ణి మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య చనువును సహించినట్లుగా నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహింపవలసింది. షోడం అంటే ఏదైతే తప్పులు చేశానో వాటిని సహించు. షోడం అంటే సహించు అని చెప్తుంది. ఇంకా అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసిద్ధ దేవేశ జగన్నివాస. ఇంకా ఆయన ఈ రూపాన్ని ఇంకా చూడలేకపోతున్నాడు. అంటే ఏమంటారు? ఇంతకు ముందెన్నడూ చూడనట్టి విశ్వరూపంను చూసి నేను సంతోషించాను, కానీ అదే సమయంలో భయంతో నా మనసు కలత చెందింది. అయ్యా చూడాలనుకున్నాను, చూశాను, సంతోషించాను. చెప్పడానికి చెప్తాను, సంతోషించాను. ఎందుకు సంతోషించాను? అడిగింది నా కోరిక నెరవేర్చావు. కానీ అదే సమయంలో నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, కలత చెందింది. అయితే ఏం చెయ్యి? తదేవ మే దర్శాయ దేవరూపం ప్రసిద్ధ దేవేశ జగన్నివాస. అయితే ఏం చెయ్యి? అందుకే ఓ దేవదేవా, జగన్నివాస, నా ఎడ కృప చూపి తిరిగి నీ భగవత్ రూపమును చూపవలసింది.
తిరిగి ఓకే భగవంతుడి రూపాన్ని చూపించు. ఏంటి భగవంతుడి రూపము? కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వం ద్రష్టుమహం అహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో బహ విశ్వమూర్తే. సో ఇదేంది విష్ణుమూర్తి రూపం చూపించమంటున్నాడు. కిరీటము గదినము చక్రముతో ఉన్న రూపాన్ని, ఆ రూపాన్ని చతుర్భుజ రూపాన్ని చూపించు అంటున్నాడు. ఓ సహస్రబాహో బహ విశ్వమూర్తి, ఓ విశ్వరూప, ఎన్నో లక్షలాది బాహువులు చేతులున్న విశ్వరూప, నాకు ఆ రూపం చూపించు ఏమంటున్నారు. సో ఈ శ్లోకాలు అర్జునుడు ఏదైతే పలికాడో అవన్నీ ఆయన ప్రార్థనలో ఇలా ఫస్ట్ స్తుతి, తర్వాత ప్రణామాలు, క్షమాపణలు, అభ్యర్థన. ఇప్పుడు భగవంతుడు సో ఆయన రూపాన్ని చూస్తుంది. శ్రీ భగవాన్ వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్వేత్వదన్యేన అదృష్ట రూపం. ఓకే ఓ అర్జున, నేను నీతో ప్రసన్నుడయ్యాను. ఓకే ప్రసన్నుడయ్యి ఏం చెప్తున్నాడు? నేను నా అంతరంగ శక్తిసే భౌతిక జగత్తులో ఈ దివ్యమైన విశ్వరూపమును నీకు చూపించాను. ఓకే సో ఆయన అంతరంగ శక్తితో, అంటే ఆయన శక్తితో ఆయన ఈ రూపాన్ని ప్రకటించాడు. ఇది ఎలా ఉంది? తేజోపూర్ణమైనది అనంతమైనది అయిన ఈ ఆది రూపమును నీకు ముందెవరు చూడలేరు. త్వదన్యేన నా దృష్ట్వ పూర్వం. దృష్టం అంటే ఇది పూర్వము ఎవ్వరు, అన్యులు ఎవ్వరు చూడలేదు. దుర్యోధనుడికి కూడా ఒక విశ్వరూపాన్ని చూపించాడు, కానీ ఈ విశ్వరూపాన్ని చూపించడానికి ఆయనకి ఎంత అర్హత ఉందో అంత అలాంటిదే చూపించాడు. కానీ ఈ రూపము ఓన్లీ అర్జునుడికి, ఆ సంజయుడికి కనిపించింది. ఓకే సో ఈ రూపాన్ని ఎవరు చూడగలుగుతారు? ఎవరికి అర్హత ఉంది, లేకుంటే ఎవరికి అర్హత లేదు? ఎలా చూడవచ్చు, ఎలా చూడలేరు, ఎలా చూడలేరు అన్నది చెప్తుంది. సో ఏదన్నా తపస్సు చేయాలా, ఏదైనా చదవాలా, ఏదైనా దానాలు చేస్తే ఈ రూపం చూడొచ్చా, ఏదన్నా పనులు చేస్తే చేయొచ్చా అన్నది చెప్తున్నాం. నా వేద యజ్ఞైర్ అధ్యయనైర్ ధానైర్ నచ క్రియాభిర్ తపోభిర్ ఉగ్రైర్ ఏవం రూపశక్య అహం లోకే ద్రష్టం త్వదన్యేన కురుప్రవీర. ఓ కురుప్రవీర, కురువీరులలో శ్రేష్ఠుడా, వేద అధ్యయనం ద్వారా గాని, యజ్ఞాచరణ చేత గాని, దానము చేత గాని, పుణ్యకార్యాల చేత గాని, కఠోరమైన తపస్సు చేత గాని భౌతిక జగత్తంలో ఈ రూపము నేను చూడబడనందున నా ఈ దివ్య రూపమును నీకు పూర్వము ఎవరు చూడలేరు. సో అంటే వీటి ద్వారా ఎవరు చూడరు. భగవంతుడు ఎందుకు చూపించాడు మళ్ళీ అర్జునుడికి? ఆయన భక్తుడు, ఆయన సఖా కాబట్టి చూపించాడు. ఇది ఈ తపస్సులతోని, మన శక్తితోని మనము ఆయన రూపాన్ని చూడలేము. ఏమంటున్నారు? మాతే వ్యదామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమిదం ఇదం రిజ్మమేదం వ్యపేతభిప్రీతమానా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. సో ఏమంటున్నావు? నా ఈ ఘోరమైన రూపమును చూసి నీవు కలత చెందావు, భ్రాంతికి లోనయ్యావు. ఇప్పుడు తొలగిపోవు కాక ఓ భక్తుడా, అన్ని కలతల నుండి తిరుగు ముక్తుడవు. ప్రశాంతమైన మనస్సుతో ఇప్పుడు నువ్వు కోరిన రూపము చూడుము. సంజయ్ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకాం రూపం దర్శయమాస భూయ ఆశ్వాసయమాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మ. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికాను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో పలికి తన చతుర్భుజ రూపమును ప్రదర్శించను. ఓకే మళ్ళీ భీతుడైన అర్జునుడికి ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు ధైర్యపరిచి అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను.
పున సౌమ్య వపుర్ వపుర్ మహాత్మ. సౌమ్య అంటే ఆ సుందరమైన మీన్స్ ఆ సుందరమైన రూపమును, కృష్ణుడి రూపమును, లాస్ట్ చతుర్భుజ రూపము, తర్వాత కృష్ణుడి రూపాన్ని కృష్ణుడు చూపించాలి. సో కృష్ణుడి నుండి విశ్వరూపము, విశ్వరూపం నుండి చతుర్భుజము, మళ్ళీ కృష్ణుడికి వచ్చాడు. సో ఒకటే ఒకటి, కృష్ణుడు విష్ణుడు ఎవరు పెద్ద అన్నది కాదు. కృష్ణుడు అంటే బృందావనంలో లీలా పురుషోత్తముడు లీలలు చేస్తాడు. విష్ణువు దేవుడు లాగా వచ్చేసి ఈ ధర్మాన్ని స్థాపించడానికి అలాంటి పనులు చేస్తుంటాడు. ఆయన ఒక ఆఫీస్ లాగా, విష్ణుమూర్తి ఆయన ఒక ఆఫీస్ లాగా, ఆయన నేను దేవుడు, నన్ను దేవుని లాగా చూడాలని అందరికీ ప్రతిష్ఠిస్తాడు. కృష్ణుడు ఆయన లీలలు చేస్తూ ఉంటాడు. కొంతమంది భక్తులకి ఆయన దేవుడు అని తెలియదు బృందావనంలో, కానీ ఆయనని ప్రేమిస్తారు గోపికలు గోపాలు. తర్వాత 51 అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానం అస్మి సంవృద్ధ సచేత ప్రకృతిం గతః. సో ఇప్పుడు అర్జునుడు ఆ సౌమ్య రూపం, ఆ ద్విభుజ రూపాన్ని చూసి ఏమంటున్నాడు? ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడి అతని మూల రూపంలో చూసినప్పుడు ఇలా అన్నాడు, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపంను చూసి ఇప్పుడు నా మనస్సు శాంతించింది. సో అందుకోసం కృష్ణ అంటే సర్వ ఆకర్షణీయమైన రూపం, అందరినీ ఆకర్షిస్తాడు ఆయన. నేను నా సహజ స్వభావంను తిరిగి పొందాను. అందుకోసం భగవంతుడి దర్శనము, ఈ కృష్ణుడి రూపాన్ని దర్శనం చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా ఏమి బాధలు ఉన్నా కానీ అన్ని తొలగిపోతాయి. ఇంకేమంటున్నారు? నాహం శ్రీ భగవాన్ ఉవాచ సుదూర్దర్శం ఇదం రూపం దృష్టవానసి యన్మమ దేవప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. ఒక్క నిమిషం. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము చూచుట అత్యంత దుర్లభమైనది. సుదూర్దర్శం ఓకే, అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించున్న అవకాశముకై దేవతలు సైతము నిత్యము వేచి ఉందరు. సో ఈ రూపాన్ని, ఈ ద్విభుజ రూపాన్ని కృష్ణుని చూడడానికి అందరు దేవతలు వేచి ఉంటారంట. మళ్ళీ సో ఆ విశ్వరూపాన్ని కూడా వేదాధ్యయనం ద్వారా, వాటి తపస్సు ద్వారా చూడలేరు. అలానే ఈ ద్విభుజ రూపాన్ని కూడా మన శక్తుల ద్వారా, మన కష్టం ద్వారా మనము ఆయన్ని పొందలేము. నాహం వేదేన తపసా నదానేన యజ్ఞజ శక్యం ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యదా. ఏమంటున్నారంటే, నీ దివ్య నేత్రములతో నీవు చూస్తున్న రూపము వేదాధ్యయనముచే గాని, కఠోరమైన తపస్సు చేయగాని, దానము చేయగాని, పూజ చేయగాని అర్థము కాదు. మనిషి నన్ను యథార్థంగా చూడగలగడానికి ఇవి సాధనములు కావు. సో ఈ తపస్సులు, ఈ కర్మలు, ఈ పూజలు, ఈ యజ్ఞాలు, ఈ వేదాలు చదవడము సాధనాలు కావంట. మళ్ళీ ఏంటి సాధనము? ఇవి 2 సార్లు చెప్పాడు. కొన్ని శ్లోకాలు 2 సార్లు చెప్తాడు. ఈ శ్లోక ముందు చెప్పాడు ఓకే, విశ్వరూపం తర్వాత ఇక్కడ 48లో చెప్పాడు, మళ్ళీ 53లో చెప్పాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన శక్తుల ద్వారా మనము దేవుణ్ణి చూడలేము, ఆయనను జయించలేము. మళ్ళీ ఎలా చేయిస్తాము? ఇది ఆయన సుందరమైన 51లో విశ్వేమామిదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన విధానమస్మి సమృద్ధ సచేత ప్రతిపన్నత. సో ఈ ద్విజ రూపము మానుషం రూపం, మానవం అంటే ద్విబాహు రూపము, అతి సౌమ్యమైనది, సుందరమైనది, దర్శనం దుర్లభం. మళ్ళీ 54లో మళ్ళీ ఎలా ఆయన్ని చూడవచ్చు, ఆయన దర్శనం చేసుకోవచ్చు. భక్త్యా త్వనన్యశక్య అహం ఏవం విదోర్జున
జ్ఞాతృం ద్రష్టుం చ తత్వేన ప్రవేశితుం చ పరంతప. సో ఇలా ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి ద్వారానే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడినట్లుగా తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపదగును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు గలుగుతావు. సో ఓన్లీ భక్తి ద్వారానే భగవంతుని తెలుసుకోవచ్చు, భగవంతుని రహస్యాలను. మళ్ళీ 4వ అధ్యాయంలో చెప్పాడు అర్జునుడికి, 9వ అధ్యాయంలో అదే చెప్పాడు. 54 శ్లోకాల 11వ అధ్యాయంలో భక్తి భక్తి భక్తుడుగా భక్తితో నేను తెలియబడతాను, ఇంకా వేటి ద్వారా కాదు. మత్కర్మ మత్క్రిన్ మత్కర్మ మత్క్రిన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర్ సర్వభూతేషు యస్స మమేతి పాండవ. ఓ అర్జున, కామ్యకర్మలు మనోకల్పనలనేటి కల్మషాల నుండి విముక్తుడివై నా విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొన్నవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా భావించి నా కొరకై కర్మ చేసేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. సో ఏమన్నాడు? కామ్యకర్మలు, ఓకే, మొదటి 6 అధ్యాయాలలో అదే చెప్పాడు కదా, కర్మ ఫలాన్ని త్యజించు. సో కర్మ ఫలాన్ని వదిలిపెట్టి భక్తి చేస్తూ మనోకల్పన కూడా వదిలేయాలి. అంటే ఊహించొద్దు అన్నమాట దేవుడు ఏంటన్నది. శాస్త్రంలో ఏం చెప్పింది, గురువులు ఏం చెప్పారు, సాధువులు ఏం చెప్పారు, ఆ రకంగా భక్తి చేయాలి. మనం ఊహించి భక్తి చేయొద్దు. ఓకే, అలానే భక్తి చేయడం అంటే భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసం కర్మలు చేయడం, అదే భక్తి. 3వ అధ్యాయం 9వ శ్లోకాలు చెప్తారు. అన్ని సరే. సో ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ ఇంకోటి లాస్ట్కి, నిర్వైర్ సర్వభూతేషు, ఏ జీవిని ద్వేషించదు. 55వ శ్లోకం. సో కర్మఫలాన్ని త్యజించి కర్మలు భగవంతుడి కోసం చేస్తూ ఏ జీవిని ద్వేషించకుండా ఎవరైతే ఏ భక్తి చేస్తారో నన్ను యస మామేతి పాండవ, నన్ను చేరుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నారు? నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని. ఇంటికి పద, ఇంటికి పద, ఇంటికి పద అని ఓకే శ్రీకృష్ణ భగవానుడు మనకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఇదే భగవద్గీత సందేశం. ఓకే, మనం భక్తి చేస్తూ ఎవరిని ద్వేషించకుండా ఆసక్తులు విడిచి, అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తులు విడిచి, ఓకే భక్తి చేస్తూ ఆ ద్వేషాన్ని విడిచి ఓకే ఆ భగవత్ లోకానికి వెళ్ళాలనే లక్ష్యం పెట్టుకొని భక్తి చేయాలి. ఓకే, సో ఇది 54వ శ్లోక. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థంగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శింపగలవు. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుతావు. సో అదే చెప్తాను, నా రహస్యాలన్నీ ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు నా భక్తుడు అవుతావు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకొని ఏమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు, చాట్ లో పెట్టినాను పర్వాలేదు. రోజు 9:30 అయిపోయింది. ఎవరికి ప్రశ్నలు లేవనుకుంటా. సో ఇంకా విశ్వరూపం చూసిన తర్వాత ఇంకా భగవంతుడు డైరెక్ట్ కన్క్లూజన్ చెప్పేశాడు. ఓకే,
పర్వాలేదు. ఏమన్నా కోరికలు ఉంటే కూడా భగవంతుడు మళ్ళీ ఉమ్, అంటే 7వ అధ్యాయంలో చెప్పాడు, ఏమన్నా కోరికలు ఉంటే నా దగ్గరికి రా అని. నేను మీ తండ్రిని, నా దగ్గరికి రా అని చెప్పాడు. సో కోరికలు వదిలేసుకో అని తత్వంగా చెప్తున్నాడు. ఒకటి తత్వము, ఇంకోటి రస. తత్వం ఏంటి? స్ట్రిక్ట్ గా ఉంటారు టీచర్ లాగా. రస ఏంటి? ఓకే, రస ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ పర్సనల్ గా ఆ టీచర్ దగ్గరికి పర్సనల్ గా ఒంటరిగా వెళ్ళినప్పుడు టీచర్ ఎలా, ఏంటి నాన్న బాగున్నావా, ఓకే, అంతా అర్థమవుతుందా, ఏమైనా సహాయం కావాలా అని అడుగుతాం. కానీ అందరికి చెప్పేటప్పుడు ఒక టక్ టక్ ఇలా చేయాలి అలా చేయాలి అని ఉంటుందన్నమాట. సో భగవంతుడు కూడా పర్సనల్ గా ఉన్నప్పుడు ఏమంటాడు, నీకు ఏం కోరికలున్నా నా దగ్గరికి రా నాయన, నేను నీకు, ఓకే, పోషించేవాడిని నేనే, నేనే నిన్ను చూసుకుంటాను అంటాడు. కానీ ఒక తత్వం లాగా చెప్పేటప్పుడు నేను తప్ప ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నన్నే ఆశ్రయించు, ఈ కర్మ ఈ కామ్య కర్మలన్నీ వదిలిపెట్టు, ఆ ఫలాన్ని ఆశించకు, ఇది చేస్తే నాకు ఆ ఫలం వస్తుందా, అది చేస్తే నాకు ఆ ఫలం వస్తుందా, వచ్చేస్తుంది. ఓకే, అందరినీ పోషిస్తాను, నిన్ను నేను పోషించనా, భక్తుని పోషించనా, నీకేం అవసరమో నేను అది ఇస్తాను. అని నీకేమిస్తానో, ఏది పొందితే నా దగ్గరికి చేరగలుగుతావో అదే ఇస్తాను. ఏది పొందితే నా దగ్గరికి చేరవలేవో అది ఇవ్వను. ఏదైతే నీకు బాధగా, ఓకే, కష్టంగా తయారై ఉంటుందో అది భగవంతుడు ఇవ్వడు. మనం తల్లిదండ్రులే ఇవ్వరు పిల్లలకి, అలాంటిది భగవంతుడు ఇస్తాడా? హరే కృష్ణ. సరే, ఎవరికన్నా ఏమన్నా కమెంట్స్ ఉంటే చెప్పండి. నాకు ఈ పదాలన్నిటికీ అర్థాలు రావు, అందుకోసం చూసుకుంటూ చెప్పాను. ఒక్కొక్క పదాన్ని చెప్పడానికి, అది చూసుకుంటూ చెప్పడానికే గంటన్నర పట్టింది. అన్మ్యూట్ చేయాలి. ఓ, ఆయన ప్రభు చాలా బాగా చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారు తెలియదు అని, కానీ దాన్ని మెల్లిగా దాన్ని ఆ అర్థం స్ఫురించేలాగే దాన్ని మళ్ళీ వివరణలో తెస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి. ఏదో అంత మీ అందరి దయ. అది బాగానే చాలా బాగుంటుంది. నాకైతే ఇది స్టార్ట్ చేసినప్పుడు రోజంతా ఓకే, ఎప్పటి నుండి ఎప్పుడైపోతుందా అని అనిపించింది. కదా, నిమిత్త మాత్రం భవసవ్యసా చిన్నని, మన నిమిత్త మాత్రం అతనే మన నోటంటే పలికిస్తున్నాడు ఇవన్నీ కూడా. అంతే అంతే. మీరు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ముందు నుండి చూస్తున్నాను. 18 నుండి 17కి వచ్చారు. నేనే అనుకున్నాను, అమ్మా బాగానే ఈరోజు కదలకుండా వింటున్నారు. ఓకే, విశ్వరూప సందర్శనం కదా, అచ్చా, ఓకే ఓకే. విశ్వరూపం కనిపిస్తుంది. వైశాఖ మాసం మొట్టమొదటి రోజు బాగుంది, వాళ్ళ మంచి రోజు మనకి. అలానా? ఓ, ఆ, ఎల్లుండి అక్షయ తృతీయ. భగవంతుడి దయ ఉంటే మేము సింహాచలం వెళ్ళాలనుకుంటున్నాము. ఆహా, వెళ్ళండి. ఆశలో ఉన్నారు ప్రభు. పలాస ఉన్నారా? వెళ్ళిరండి. ఓకే, మీ అందరి ఆశీర్వాదాలు. అందరి తరఫు నుంచి నమస్కారం చేసిరండి. మాకు మళ్ళీ భగవంతుడా ఇవన్నీ కూడా మాకు అభివృద్ధి చెంది మా అందరిలో కూడా ఆ జ్ఞానాన్ని ప్రసాదించు మాకు అని. తప్పకుండా. ఎందుకంటే ఆ భక్తి అతనే ప్రసాదించాలి. లేకపోతే అందులో అతనే చెప్పాడు కదా, నవేదయజ్ఞ జైన ఇన్నదానై అని. అంతే. ఎక్కడికి వెళ్తున్నాము? సింహాచలం వెళ్తారట. హిమాచల్. సంజయ్ ఈజ్ ఈక్వలెంట్ టు అర్జున్ ఫర్ గెట్టింగ్ విషయం. ఆయన సంజయుడి గురువు వ్యాస మహర్షి. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి, అయ్యా నీకు ఆ అదేంటి ఆ చక్షువులు ఇస్తాను మహాభారతం యుద్ధం అంతా చూడడానికి. ధృతరాష్ట్రుడు నాకు వద్దు, ఎందుకంటే ఆసక్తి ఉంది కదా, అమ్మో ఏమైనా పాడవుతుందని నేను చూడను అంటాడు. అయితే అప్పుడు అంటాడు సంజయుడు ఆయన శిష్యుడు, సంజయ నువ్వు తీసుకో అంటే ఆయన తీసుకుంటాడు. సో సంజయుడు తీసుకొని ధృతరాష్ట్రుడికి సెక్రటరీ కాబట్టి ఆయనకి వివరిస్తాడు. సో అంటే ఆ వ్యాస మహర్షి కృప వల్ల ఆయనకు కూడా ఈ దర్శనం అంతా కనిపిస్తుంది. సో ఆయన అవతారం భగవంతుడి, ఓకే, కృష్ణ ద్వైపాయన వ్యాస ఆయన అవతారం కాబట్టి ఆయన కృపతో ఇదంతా చూడగలుగుతుంది. మనం ఏది చూసినా కానీ ఏది చేసినా ఆయన కృపని. ఇప్పటివరకు మనం 11వ అధ్యాయం వరకు వచ్చాము. ఆయన్నే అంటున్నాడు, బలం బలవతాం చాహం. ఓకే, కామరాగ మనకు బలం ఇచ్చేది ఆయన్నే, జ్ఞానం ఇచ్చేది ఆయన్నే, బుద్ధినిచ్చేది ఆయన్నే. ఈ బుద్ధిని మనస్సుని
సృష్టించింది ఆయన్నే, అన్ని గుణాలు ఆయన నుండే వచ్చాయని చెప్పాడు. సో మనం ఏమి సృష్టిస్తాము? మనం ఏమీ సృష్టించలేము. పడుకుంటే ఒక్కొక్కసారి మనం కళ్ళు తెరవాలనుకున్నాను తెరవలేము. ఆయన కళ్ళు తెరిపిస్తేనే కళ్ళు తెరుస్తాము, లేకపోతే తెరవలేము. అది మన పరిస్థితి. కానీ అహంకారం వశత్తు మనం అనుకుంటాము మనమే ఎన్నో పనులు చేస్తున్నాం అనుకుంటాం. ఓకే, మనం ఏమీ చేయలేము. ఆయన ఏది చేస్తున్నా కానీ ఏది చేసినా కానీ ఆయన కృప. ఇది గుర్తు పెట్టుకుంటే చాలు జీవితంలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ధన్యవాదాలు. వచ్చే వారం చాలా చిన్న అధ్యాయము కానీ చాలా ఇంపార్టెంట్ భక్తి యోగము, ఇది చర్చిద్దాం. ఎస్ ప్రభు, ఏమని చెప్పాలా? హరే కృష్ణ. ఉంటాను.